Hi, welcome back to my channel. Next topic in percentages, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఓటర్స్. దీనికి ముందు నేను ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ శాలరీస్ చెప్పేశాను. నెక్స్ట్ ఓటర్స్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లమ్స్లోకి పోయే ముందు మనం 2 కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ అయితే వన్ క్యాండిడేట్ గాట్ 5000 votes అండ్ వన్ ద ఎలక్షన్. అంటే దీని డైరెక్ట్ మీనింగ్ ఏమొస్తుంది, టోటల్ ఓట్స్ ఎన్రోల్డ్ అంటే మొత్తం ఓట్స్ ఇంత ఓట్స్ తెచ్చుకుని అతను గెలిచాడని డైరెక్ట్గా వస్తుంది. కానీ ఇది చూడండి, వన్ క్యాండిడేట్ వన్ ద ఎలక్షన్ బై మెజారిటీ ఆఫ్ 5000 votes. దీని అర్థం అతనికి 5000 votes వచ్చినాయని కాదు, వేరే అతని మీద ఇతను 5000 votesతో గెలిచారు అని. అంటే వేరే అతని కన్నా ఇతను 5000 votes ఎక్కువ తెచ్చుకున్నారు. అది మనం కనుక్కోవాలంటే ఎలా, ఇతని ఓట్స్ మైనస్ ఇంకొక కంటెస్టెంట్ ఉంటారు కదా, అతను ఓట్స్ చేస్తే అతను ఎంత మెజారిటీతో అంటే ఎంత ఎక్కువ ఓట్స్ తెచ్చుకొని గెలిచారని తెలుస్తుంది. దానికి విన్నింగ్ ఓట్స్ మైనస్ లూజింగ్ ఓట్స్ మెజారిటీ కనుక్కోవడానికి. మనం క్వశ్చన్లో మెజారిటీ అని ఇచ్చారా లేకుంటే అతను తెచ్చుకున్న ఓట్స్ ఇచ్చారా, అది ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకుని తర్వాత ప్రాబ్లంలో ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, 2 persons contested on election of parliament. The winning candidate secured 57% of the total votes polled and won by a majority of 42,000. The total number of voters polled is. ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 persons ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారంట. విన్నింగ్ అంటే గెలిచిన అతనికి 57% ఓట్స్ వచ్చాయంట. అండ్ వన్ బై మెజారిటీ ఆఫ్ 42,000. ఇక మనం బేస్ ఎప్పుడు 100% అనుకుంటాం కదా, దీంట్లో విన్నింగ్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయి, 57% వచ్చాయి. అప్పుడు లూజింగ్ క్యాండిడేట్కి ఎన్ని వస్తాయి, ఇద్దరే కదా ఉంది. సో 100 - 57% చేస్తే అయిపోతుంది. 100 - 57% ఎంత, సమ్ 43%. దీని తర్వాత వాళ్ళు ఏమన్నారు, అండ్ వన్ బై మెజారిటీ ఆఫ్ 42,000. మెజారిటీ అంటే నేను ఇందాక చెప్పా కదా, మెజారిటీ అంటే విన్నింగ్ ఓట్స్ మైనస్ లూజింగ్ ఓట్స్. అంటే ఇతని మీద లూజింగ్ క్యాండిడేట్ మీద ఎన్ని ఓట్స్తో గెలిచాడు అని. దానికి మనం ఏం చేస్తాం, 57 - 43% ఈక్వల్స్ టు ఎంత అంటే మెజారిటీ 42,000 ఓట్స్. దీన్ని మళ్ళీ మనం సబ్ట్రాక్షన్ చేస్తే 57 - 43 14% ఈక్వల్స్ టు 42,000. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారు, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ పోల్డ్ 100% అనుకున్నాం కదా ఫస్ట్ మనం బేస్. సో 14% ఈక్వల్స్ టు 42,000 అయినప్పుడు 100% ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఎక్స్ అనుకుందాం. 14x ఈక్వల్స్ టు 4200 ఇంటూ 100. 14 3s are 42, 000 అంటే x ఈక్వల్స్ టు 3 lakh అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ పోల్డ్ ఇది ఇలా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ సెక్యూర్డ్ 40% of the votes but is defeated by only other candidate by majority of 298 votes. Find the total number of voters recorded. ఈ ఒక ఎలక్షన్లో క్యాండిడేట్ 40% ఆఫ్ ద ఓట్స్ గెలుచుకున్నాడు అంటే ఫస్ట్ మనం 100% అనుకుందాం. ఒకతనికి 40% వచ్చిందంట. అయితే బట్ ఈస్ డిఫీటెడ్ బై ఓన్లీ అదర్ క్యాండిడేట్ అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఈ ఎలక్షన్లో ఓన్లీ 2 మెంబర్సే ఉన్నారని. ఓన్లీ అంటే ఇతన్ని డిఫీట్ చేసింది ఓన్లీ అదర్ క్యాండిడేట్ ఇంకొక అతను బై మెజారిటీ ఆఫ్ 298 votes. మెజారిటీ ఫర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్. ఇక్కడ ఇతను మనకి ఫస్ట్ ప్రాబ్లంలో గెలిచినాడు, ఇంత పర్సెంట్తో గెలిచాడు అని ఇచ్చారు 42,000 votes. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, 298 votes ఊడిపోయినారు. అయినా కూడా సేమే కదా, అంటే అది కూడా మెజారిటీ కాకుండా ఇంత తక్కువతో 298 votes తక్కువ అయ్యి ఊడిపోయాడు అంట ఇతను. అయితే ఇతనికి 40% votes వస్తే ఇతనికి ఎన్ని వస్తాయి, 100% మైనస్ 40% అంటే 60% votes. ఇప్పుడు ఇతనికి 298 votes ఎక్కువ వచ్చాయి కదా, అది 20% అవుతుంది. 60% మైనస్ 40% అంటే ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు, 298. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫైన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్. అంటే 100% ముందే అనుకున్నాం కదా, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఎక్స్ అనుకుందాం. అప్పుడు 20x ఈక్వల్స్ టు 29800.
0 0 cancel. 2 1 is 2, 2 4 is 8, 2 9 is 18, 0. X is equals to 1490. Total number of voters వచ్చేసి 1490 అంట. Next question. In an election between two candidates, one got 72% of the total votes. If the total votes are 8200, by how many votes did the winner win the election? ఇక్కడ ఎలక్షన్లో 2 candidates participate చేశారు. One gets 72% of the total votes. Let us consider 100% as total votes. 72% ఒకతనికి వచ్చాయి. ఇక్కడ ఏమి ఇచ్చారు ఇంకా, if the total votes are 8200 అంటే 100% ఈక్వల్స్ టు 8200. బై హౌ మెనీ ఓట్స్ డిడ్ ద విన్నర్ విన్ ద ఎలక్షన్? ఇక్కడ ఇండియన్ గేమ్ అడుగుతున్నారు, మెజారిటీ అడుగుతున్నారు. అంటే ఎన్ని ఓట్స్తో ఈ విన్నర్ అనేది గెలిచాడు, అంటే ఎన్ని ఓట్స్ వేరే అతని మీద ఎన్ని ఓట్స్తో గెలిచారు అంటే మెజారిటీనే కదా. సో మనం ఇక్కడ ఫస్ట్ అయితే ఇతనికి ఎన్ని వచ్చాయో చూద్దాం. అంటే 100 - 72 చేస్తే వస్తుంది, ఇద్దరే ఉన్నారు కాబట్టి. 100 - 72 28%. ఇప్పుడు మనకు మెజారిటీ కావాలంటే ఏం చేస్తాం నార్మల్గా, ఇతని పైన ఇతను ఎన్ని ఓట్స్తో గెలిచారంటే 72 - 28. 72 - 28 వచ్చేసి 44%. ఇక్కడ మెజారిటీ వచ్చేసి 44% వస్తుంది. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇచ్చారు కదా, 100% ఈక్వల్స్ టు 8200. అప్పుడు ఈ మెజారిటీ ఎంతో కనుక్కోవడానికి 44% ఈక్వల్స్ టు సపోజ్ x అనుకుందాం. 100x ఈక్వల్స్ టు 8200 ఇంటూ 44. 0 0 క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్స్ టు 4 2 is 8, 4 8 is 32, 4 2 is 8, 4 8 is 32, 8 10 6 3680. సో ఇక్కడ మెజారిటీ అంటే 44% ఆఫ్ ఓటర్స్ ఎంత అంటే 3608. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, the candidate getting 60% of the votes polled is elected by a majority of 14,000 votes. The number of votes polled by the winning candidate is. ఇక్కడ కూడా ఒక ఎలక్షన్లో 2 candidates పార్టిసిపేట్ చేశారు. అట్లా the candidate getting 60% of the votes polled is elected by majority of 14,000. ఇక్కడ ఇతనికి ఎన్ని ఓట్స్ వచ్చాయో ఇవ్వలేదు, మెజారిటీ అంటే 14,000 ఓట్స్తో గెలిచాడంట వేరే అతని మీద. ఇక్కడ మనం ఫస్ట్ 100% అనుకుంటే విన్నింగ్ క్యాండిడేట్కి 60% ఓట్స్ వచ్చాయి. ఇతనికి ఎంత వచ్చింటే అప్పుడు 100 - 60 అంటే 40% ఓట్స్ ఇతనికి వచ్చాయి. మళ్ళీ అక్కడ మెజారిటీ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ 60% - 40% ఈక్వల్స్ టు 14,000 అంటే 20% ఈక్వల్స్ టు 14,000. ఇక్కడికి అయిపోయింది ఇది. వాళ్ళు లాస్ట్లో ఏమడిగారు, ద నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ బై ద విన్నింగ్ క్యాండిడేట్ ఈస్. విన్నింగ్ క్యాండిడేట్ కింద వచ్చి 60% ఓట్స్ వచ్చాయి. మనకి ఇప్పుడు 20% ఆఫ్ ద ఓట్స్ ఎన్నో తెలుసు, 14,000. అప్పుడు 60% ఓట్స్ ఎంత అవుతాయి, x అనుకుందాం. 20x ఈక్వల్స్ టు 14,000 ఇంటూ 60. Cancel 2 3s are 6. X is equals to 0 0 0 3 4s are 12. 7 is 3 4 అంటే 42,000 ఓట్స్ అనమాట విన్నింగ్ క్యాండిడేట్ మొత్తం ఓట్స్. ఇది మెజారిటీ అంతే 14,000 అనేది, కానీ అసలుగా అతనికి ఎన్ని ఓట్స్ వచ్చాయంటే 42,000 గెలిచిన అతనికి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్షన్ 3 candidates contested. The first candidate got 40% votes and second got 36 votes. If total number of votes polled were 36,000, find the number of votes got by the third candidate. ఇది ఫస్ట్ క్వశ్చన్. మనకి 3 candidates ఉండడం, ఇంతవరకు 2 candidates చూసాం కదా. ఇక్కడ 3 members కంటెస్ట్ చేశారంట ఎలక్షన్స్లో. ద ఫస్ట్ క్యాండిడేట్ గాట్ 40%. ఫస్ట్ అయితే మనం 100% అనుకుందాం. ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ అతనికి 40% వచ్చాయి, సెకండ్కి 36% వచ్చాయి ఓట్స్. ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ వేర్ 36,000 అంటే 100% ఈక్వల్స్ టు 36,000 అనమాట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ గాట్ బై ద థర్డ్ క్యాండిడేట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇది థర్డ్ పర్సన్ని మనం కనుక్కోవాలి కదా. ఫస్ట్ ఈ 2 ప్లస్ చేసేద్దాం. 76%. ఈ మొత్తంలో నుంచి తీసేస్తే మిగిలింది ఇదే వచ్చేది. సో దీని 100 - 76 అంటే 24%. థర్డ్ పర్సన్కి 25% ఓట్స్ వచ్చాయి. ఇక్కడ మనకి 100% ఈక్వల్స్ టు 3600 అని తెలుసు.
36,000. అప్పుడు మనకి ఎంత కావాలి? 24,000 కావాలి. థర్డ్ పర్సన్కి ఎక్స్ అనుకుందాం. 100x ఈజ్ ఈక్వల్స్ టు 3600 ఇంటూ 24 క్యాన్సల్ అయిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 360 ఇంటూ 24 0 4 6 24 12 14 200 26 12 6 7 0 4 6 8 అంటే థర్డ్ పర్సన్కి 8,640 వర్డ్స్ వచ్చాయన్నమాట. ఇది ఆన్సర్. ఇలా 3 మెంబర్స్ వచ్చినా కూడా ఇది కూడా సింపుల్ ప్రాబ్లమే. ఏమంటే 3 క్యాండిడేట్స్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కాలేజ్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, 10% of the votes are invalid. The winner gets 70% of the valid votes and defeats the loser by 1,800 votes. How many votes were totally cast? ఇక్కడ మనకి కొత్త కాన్సెప్ట్ వచ్చింది చూసారా? వ్యాలిడ్ ఇన్వాలిడ్ అంటున్నారు. అన్నీ చూద్దాం. ఫస్ట్ ఇన్ కాలేజ్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, ఇద్దరు పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్లో. 10% ఆఫ్ ద ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. మనం ఫస్ట్ 100% అనుకుంటాం కదా, దాంట్లో 10% ఇన్వాలిడ్ అంట. ఇన్వాలిడ్ అంటే ఏం లేదు, దొంగ ఓట్లు వేయడం లేకుంటే సంథింగ్ ఏదో రీజన్ వల్ల ఆ ఓట్స్ అనేవి కన్సిడర్ చేయలేదు, అవి పనికి రావు ఇంకా. సో మనం ఏమన్నా ఫర్దర్ ఎవరు గెలిచారు ఎవరు ఊడారు అని తెలుసుకోవడానికి అవి కన్సిడర్ చేయకుండా మిగతా దాంట్లో ఒకటి కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడైతే మనం దానిని తీసేయాలి, అవి పనికిరావు కాబట్టి. 10% ఇన్వాలిడ్ అయినాయంట. అంటే 100% మైనస్ 10% ఈక్వల్స్ టు 90%. ఇప్పుడు మొత్తం మనకు ఉంటుంది 90% ఆఫ్ ఓట్స్. ద విన్నర్ గెట్స్ 70% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. ఇట్లా 70% వ్యాలిడ్ ఓట్స్ విన్నర్కి వచ్చాయంట. ఇంకా లూజర్కి ఎన్ని వచ్చి ఉంటాయి అంటే ఇద్దరే ఉన్నారు కాబట్టి 2 candidates ఉన్నారు కాబట్టి 90 - 70 అంతా. ఇక్కడ 100 తీసుకోకూడదు, ఇక్కడ ఇచ్చేసాను తెలుసు కదా. సో 90 - 70 20%. అంటే లూజర్కి ఇన్ని ఒకటి వచ్చాయి 20%, విన్నర్కి ఇన్ని 70% వచ్చాయి. అయితే మనం ఇప్పుడు ఇలా ఇక్కడ డైరెక్ట్గా వేసేసుకోలేం కదా. 90%లో 70% కనుక్కోవాలి. 90లో 70% అంటే 63% అనమాట. విన్నర్కి వచ్చింది 63% ఓట్స్. ఇప్పుడు ఇది కనుక్కోవడానికి ఈజీగా మనం 90 - 63 చేస్తే సరిపోతుంది, 27%. ఫర్దర్గా ఏమన్నారు అక్కడ? ద విన్నర్ గెట్స్ 70% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అండ్ డిఫీట్స్ ద లూజర్ బై 1,800 votes. హౌ మెనీ ఓట్స్ వర్ టోటలీ క్యాస్ట్? మెజారిటీ ఇచ్చారు ఇక్కడ. డిఫీట్స్ ద లూజర్ బై వచ్చింది కదా, బై అన్న లేకుంటే మెజారిటీ అన్న ఈజీగా గుర్తుపెట్టవచ్చు, అది మెజారిటీ ఇచ్చారని. మనకి మెజారిటీ కావాలంటే ఏం చేయాలి? విన్నింగ్ మైనస్ లూజింగ్ కదా. 63% మైనస్ 27% ఈక్వల్స్ టు ఎంత? 1,800 votes. ఇక్కడ 63 - 27 ఎంత అవుతుంది మనకి? 36% అవుతుంది. ఈక్వల్స్ టు 1800. వాళ్ళు అక్కడ ఏమడిగారు? హౌ మెనీ వర్డ్స్ ఫర్ టోటలీ కాస్ట్. ఇక్కడ మనకి ఒక్కొక్కసారి చూసుకోవాలి. హౌ మెనీ వర్డ్స్ ఫర్ టోటలీ కాస్ట్ అంటే 100% వస్తుంది. అది కాకుండా హౌ మెనీ టోటల్ వ్యాలిడ్ వర్డ్స్ ఫర్ కాస్ట్ అంటే వ్యాలిడ్ అంటే 90% తీసుకోవాలి. ఇక్కడ టోటల్ అన్నారు కాబట్టి ఏం టెన్షన్ లేకుండా 100% తీసేసుకోవచ్చు. ఈక్వల్స్ టు ఎక్స్. ఇక్కడ నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 36 8 ఎక్స్ ఈక్వల్స్ టు 1800 ఇంటూ 00. ఇక్కడ 36 50 వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 5000. సో ఇది టోటల్ వర్డ్స్ వచ్చేసి 5000 అనమాట. ఇలా ఇన్వాలిడ్ వర్డ్స్ అంటే అవి తీసేసి యాజ్ యూజువల్ ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. క్వశ్చన్. 8% of voters in an election did not cast their votes. There was only 2 candidates. The winner, by obtaining 48% of the total votes, defeated his contestant by 1100 votes. Total number of voters in the election was. ఫస్ట్ ఇక్కడ 8% ఆఫ్ ఓటర్స్ ఇన్ ఎలక్షన్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్ అన్నారు. మనం 100% తీసుకుంటే టోటల్ ఓట్స్ -8 చేద్దాం. 8% ఈక్వల్స్ టు 92%. అంటే 8% మెంబర్స్ ఓట్ వేయలేదు ఏదో కొన్ని రీజన్స్ వల్ల. సో మనకి ప్రజెంట్ ఎంతమంది ఓట్ వేశారంటే ఓన్లీ 92% ఆఫ్ మెంబర్స్ ఓట్ చేశారు. దెర్ వాజ్ ఓన్లీ 2 candidates, ఇద్దరే ఉన్నారు. ద విన్నర్, బై obtaining 48% ఆఫ్ ద టోటల్ ఓట్స్, డిఫీటెడ్ హిస్ కంటెస్టెంట్ బై 1100 votes. విన్నర్కి ఎంత పర్సెంట్ వచ్చాయంట? 48% వచ్చాయంట.
అంటే లూజర్ కింద వస్తే ఆటోమేటిక్గా అంటే 8% తీసేస్తే వేయలేదు కాబట్టి వాళ్ళు 92 - 48 ఎంత 44 44%. సో దీని తర్వాత నెక్స్ట్ డిఫీటెడ్ హిస్ కంటెస్టెంట్ బై 1100 votes. డిఫీటెడ్ అన్నా కూడా మెజారిటీనే కదా, సో మనం ఈ రెండింటికి మైనస్ చేస్తాము. 48 - 44 4% ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు 1100. నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఎలక్షన్ వాస్. ఇక్కడ మనల్ని ఏం అడిగారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం 92ని కన్సిడర్ చేయాలా 100%ని కన్సిడర్ చేయాలా అనేది మనకు పెద్ద డౌట్ వస్తుంది. ఇక్కడ ఎంతమంది వేశారు అని అడగలేదు, ఎంతమంది ఉన్నారు అని అడిగారు. అంటే 100% మెంబర్స్ ఉన్నారు కానీ 92% మెంబర్ వేయలేదు ఓట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఎన్రోల్ అయ్యింది మాత్రం 100% ఎన్రోల్ అయ్యారు కాబట్టి మనం ఇక్కడ 100%ని కన్సిడర్ చేయాలి. ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంతమంది ఓట్స్ వేశారంటే అప్పుడు 92% కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 4% వచ్చింది కాబట్టి 4% ఈక్వల్స్ టు 1100. దెన్ 100% ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. 4x ఈక్వల్స్ టు 1100 ఇంటూ 100. ఇక్కడ దీన్ని ఫర్దర్గా చేస్తే 4 2s 8, 4 7s 28, 4 5s 20. x ఈక్వల్స్ టు 27500. సో ఇది వచ్చేసి ఆన్సర్ అనమాట. టోటల్ 27,500 మెంబర్స్ ఓట్లో ఎన్రోల్ అయినారు, ఇంతమంది ఉన్నారు ఓటర్స్ అని అర్థం. కొంచెం కేర్ఫుల్గా మనం అంతా కరెక్ట్ చేసినా కూడా లాస్ట్ స్టెప్లో ఇది మనం కొంచెం డిఫరెంట్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది, ఎంత చేసి రాంగ్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చదివి చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ అసెంబ్లీ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ గాట్ 55% of the total valid votes. 2% of the total votes were declared invalid. If total number of voters is 1,04,000, then the number of valid votes polled in favor of the candidate. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లో క్యాండిడేట్ గా 55% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంట. అంటే ఇన్వాలిడ్ ఎన్ని 2% ఉన్నాయి. ఫస్ట్ మనం 100% అని కన్సిడర్ చేద్దాం టోటల్ ఓట్స్. 2% ఇన్వాలిడ్ కాబట్టి -2% చేస్తే 98% వ్యాలిడ్ ఓట్స్. దీంట్లో ఒక క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయి 55%. అండ్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కూడా ఇచ్చారు 100%. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అని లేదు, ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇచ్చారు కాబట్టి 100% కన్సిడర్ చేస్తాం, లేకుంటే మనం 98ని కన్సిడర్ చేసేవాళ్ళం. దెన్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈస్. వ్యాలిడ్ ఓట్స్ అంటే ఇవి, ఇతనికి ఫేవర్గా ఎంతమంది ఓట్ చేశారు అని పర్సంటేజ్లో కాకుండా నార్మల్గా అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఇక్కడ 55 అయితే -43% ఇతనికి వచ్చింటాయి. ఇతంతా మనకి పని లేదు, మనకి ఆన్సర్ అడిగింది కూడా ఫేవర్ ఆఫ్ ఇతను గెలిచాడు కాబట్టి ఇతనికి ఎక్కువ వచ్చాయి. ఇతనికి ఫేవర్గా ఎన్ని ఓట్స్ వచ్చాయని కనుక్కోవాలి. సో మనం ఫస్ట్ 98%లో 55% కాబట్టి చేయాల్సింది వస్తుంది 55/100. 5 11s 0. Next 2 20s 4 8 2 9s 18. ఇక్కడ 11 9s 99 and 4 44. 539/10 అంటే 53.9 అనమాట. ఇతనికి మనకి ఫేవరబుల్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయంటే 53.9 వచ్చాయి. పర్సంటేజ్ అంటే యాక్చువల్ పర్సంటేజ్ కనుక్కున్నాం మనం ఇప్పుడు. మనం 100%లో 55% అంటే అట్లనే వేసుకుంటాం 55% అని 100లో కాబట్టి. కానీ ఇక్కడ 98%లో కాబట్టి మనం పర్సంటేజ్ కనుక్కోవడానికి ఇదంతా చేయాల్సింది వచ్చింది. సో మనకి టోటల్ 100% తెలుసు 4000. 53.9% ఎంత అవుతుందో కనుక్కుందాం. 100x ఈక్వల్స్ టు 104,000 ఇంటూ 53.9. ఇక్కడ ఏమొస్తుంది పాయింట్ తీసేద్దాం. 9x ఈక్వల్స్ టు 100 కిందకి వేసేసుకుందాం. 000 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ దాని తర్వాత ఇదంతా 539 ఇంటూ 104 చేసేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఇవంతా క్యాలిక్యులేట్ చేస్తే
56056 వస్తుంది. సో ఇదే అనమాట. ఇక్కడ వ్యాలిడ్ అడిగారా, ఇన్వాలిడ్ అడిగారా అది మనం చూసుకొని చేయాలి. ఈజీగానే అయిపోతుంది. ఇంతే. ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట ఈ టాపిక్లో. నంబర్ ఆఫ్ మీకు ఈ కంటెంట్ అంతా యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.